గోపి కిషన్ సముద్రాల న్యూజెర్సీ నుంచి ఈరోజు కార్యక్రమం చాలా బాగా జరిగింది. నేను గత 15 సంవత్సరాలుగా ఓఎఫ్ బీజేపీలో యాక్టివ్ ఉంటాను. ప్రతి బీజేపీ మెంబర్ వచ్చినప్పుడు వెళ్తాను. నా స్వయం కృషితో కొంచెం సహాయం చేస్తాను. నేను 40 సంవత్సరాలు అయింది భారతదేశం నుంచి వచ్చి. అయినా నా మాతృభూమి మీద నాకు ప్రేమ ఉంది. నేను టైం తీసుకొని వచ్చి నేను నా యొక్క సంతోషాన్ని నా లోపల ఉంచుతూ నా ఫ్రెండ్స్ ఫోన్లు చేసి బీజేపీకి ఓటేయమని అడుగుతూ ఉంటాను. నా మాతృభూమి నాకు చాలా ప్రేమ. ఈరోజు చాలామంది వచ్చారు, నేను చాలా సంతోషపడ్డాను. జై భారత్, జై మోదీ, జై భారత్. Namaste, this is Kalpana Shukla from New Jersey. Today we had a very great program like in Royal Alberts for the BJP NDA win with a very good victory. Although there were some setbacks, but I think sometimes it is better to have a step backward and then we'll leap forward much better. It is a good experience. It was a good experience for the election campaign and all that. And in India, whoever voted, we are very thankful to them. And also I think for the next elections, we have to work harder and we have to educate the people the right things, because they get easily misled by the other parties, what their mandate is, and sometimes there are things beyond the mandate, and there are 101 Modi ji's, there was the Yojana that was very helpful for the uplifting of the people, but they were not properly projected. So I think it was a little lack on our part also. So thank you very much. And I think corruption is the other thing that is down rooted, and that has to be taken care of. Thanks. సుమలత రెడ్డి అండి. నేను న్యూయార్క్లో ఉంటాను. న్యూజెర్సీకి వచ్చాను విక్టరీ సెలబ్రేట్ చేసుకోవడానికి. బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు తీసుకొచ్చిన ఈ విజయం గురించి మాట్లాడడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి నేను న్యూజెర్సీ వచ్చానండి. మా టీమ్ విలాస్ జంబులా గారు ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన కష్టము అంతా ఇంత కాదు, ఆయన చేసిన సేవలు కూడా చాలా బాగున్నాయి. సో నేను కొత్తగా వచ్చినా కూడా నాకు ఒక గుర్తింపు తీసుకొచ్చి నాకు ఒక వర్క్ ఇచ్చి నన్ను హలో అండి, అందరికీ నమస్కారము. నా పేరు నాగమహేందరు, ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యుఎస్ఏ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు ఇక్కడ మోడీ 3.0 సక్సెస్ మీట్ అన్నది జరిగేది. ఆల్మోస్ట్ 800 పీపుల్ అంతా వచ్చేసి చాలా సక్సెస్గా చేశారు. సో ఈ తరపున మోడీ సక్సెస్ అవ్వడం వలన ప్రతి ఒక్క మోడీక పరివార్ అన్న ఫ్యామిలీ అందరికీ, ప్రపంచంలో ఉన్న అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. సో ఇది మూడోసారి గెలవడం అన్నది ఆషామాషి కాదు. ఏదో హిస్టరీ క్రియేట్ చేయడము, ఏదో జవహర్లాల్ నెహ్రూతో మ్యాచ్ చేసిల్లని చెప్పేసి అంటారు. జవహర్లాల్ నెహ్రూ గారు మనకు ఫస్ట్ సెలెక్టెడ్, నాట్ ద ఎలెక్టెడ్. మిగతా 2 ఎలెక్టెడ్ అయిపోయింది. కానీ మోదీ గారు 3 సార్లు ఎలెక్టెడ్ అయిపోయారు. హిస్టరీలో, అమెరికా హిస్టరీలో కాదు, వరల్డ్ హిస్టరీ లోపల ఏ ప్రైమ్ మినిస్టర్ కానీ 3 సార్లు సక్సెస్ఫుల్గా ఎలెక్టెడ్ అయిపోయిన, ప్రజలతో ఎలెక్ట్ అయినది లేదు. సో ఇది ఆ విధంగా హిస్టరీ క్రియేట్ చేశారు. తర్వాత మనకేదో తక్కువ సీట్లు వచ్చేసాయి ఏదో అని అనుకోవద్దు. వెన్ కంపేర్డ్ విత్ ద అపోజిషన్ పార్టీ, నక్కకు నాగలోకానికి తేడా ఉన్నంత ఉన్నది. 247 ఎక్కడ, 99 ఎక్కడ. సో ఆల్వేస్ దేర్ కోalition గవర్నమెంట్ మళ్ళీ ఇంకొకటి సక్సెస్ చేస్తాడా లేదా, మోడీ గారికి ఇది ఫస్ట్ టైము, ఎలా చేస్తారని చెప్పేసి అంటున్నారు. మోడీ గారు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ గుజరాత్లో అయినది 2001లో కూడా వితౌట్ ఎమ్మెల్యే పోస్ట్ మీదనే చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అప్పుడు ఆయనకి ఏం తెలుసు అన్నారు.
13 ఏళ్ళు గుజరాత్ని పరిపాలించాడు సక్సెస్ఫుల్గా వితౌట్ ఎనీ బ్రేక్. అదే సేమ్ ప్రైమ్ మినిస్టర్గా ఎంటర్ అయినప్పుడు కూడా పార్లమెంట్లో ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా కాదు. ఎలా చేస్తాడు అని అన్నారు. చేసి లోకల్గా కొద్ది ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కానీ ఇంటర్నేషనల్గా ఎలా చేయగలుగుతాడో ఆయన తెలియదు కదా అన్నారు. అది కూడా ప్రూవ్ చేసేసి 10 years లోపల మన భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఒక ఉన్నతంగా తీర్చిదిద్దాడు. మేమందరం ఈరోజు ఇక్కడ విదేశాల లోపల గర్వంగా ఉన్నాము, భారతీయులు అని చెప్పుకున్నామంటే బికాస్ ఆఫ్ ది మోడీ. సో అలాంటి సక్సెస్ఫుల్ క్యాండిడేట్ ఈసారి కోalitionని కూడా ఏదో కష్టపడతాడు అది అని చెప్పేసి అనుకుంటున్నారు. నో నీడ్ టు వర్రీ అండి. కోalition గవర్నమెంట్కి లీడ్ చేసే ఎన్డీఏ గవర్నమెంట్కి లీడ్ చేసే పర్సన్ ఎలా ఉండాలి అన్నది మోడీ గారు చేసి చూపెడతారు. ఫ్యూచర్ లోపల కోalition లీడర్ అంటే మోడీలాగా ఉండాలని చెప్తారండి. సో యూ జస్ట్ రిమెంబర్ ఇట్. ప్రతిదీ ఆయన అనుకున్న ఎజెండాలో బీజేపీ ఎజెండాలో ఉన్నవి అన్నీ కూడా సక్సెస్ఫుల్గా అందరితోని ఒప్పించి ఇంప్లిమెంట్ చేస్తారు. దానికోసం మీరు ఏమీ ఉండలేదు. మన కమలము ఇంకా వికసిస్తుంది ఇంకా 247 వరకు వికసిత్ భారత్ అన్నది చేసి ఆయన అందరి మాట చేసి చూపెడతాడు. ఆయన అన్నాడు నేను 247 వరకు కూడా ఉంటాను, నేను చూస్తాను అన్నాడు. అంటే దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ మోడీ. సో అందరికీ వన్స్ అగైన్ అండి కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నింగ్ ద మోడీ అండ్ దెన్ లెట్స్ ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ది బీజేపీ. థ్యాంక్ యూ అండి. హలో, నా పేరు మనోహర బోగా అండి. మేము ఇక్కడ న్యూజెర్సీలో మండోలో ఉంటాము. ఈరోజు అయితే సెలబ్రేషన్ చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. ఇది ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ అమెరికా న్యూజెర్సీ వాళ్ళు మోడీ గారు మంచి విక్టరీ వచ్చింది కదా, ఆ విన్నింగ్ సెలబ్రేషన్ మేము అందరం కూడా చాలా ఫెంటాస్టిక్గా చేసుకున్నాం. ఈ రోజున న్యూజెర్సీలో ఉన్న వాళ్ళందరూ ఈరోజు ఇక్కడే ఉన్నారండి. అంత బాగా సెలబ్రేట్ అయింది ఈ రోజున. సో మాకు కూడా ఇప్పుడు చాలా సంతోషం అండి. ఎందుకంటే మా ఏపీలో మీ అందరికీ తెలుసు కదా, కూటమి బ్రహ్మాండం ఎంత బిగ్గెస్ట్ విక్టరీ అయిపోయింది మాకు ఇప్పుడు. సో అది చాలా ఆనందం. అందులో మోడీ గారు కూడా భాగం కదా, కూటమి బీజేపీ అలయన్స్ తోటి చాలా గ్రేటెస్ట్ హిస్టరీలో ఇంతవరకు ఎప్పుడు అలాగ లేదు. అంత మంచిగా చక్కగా ఫస్ట్ టైం అన్నమాట మా ఏపీలో. చాలా చాలా హ్యాపీగా ఉందండి మా అందరికి కూడాను. సో ఈ రోజున ఇంత చక్కగా ఇక్కడ నార్త్ ఇండియన్స్ లేదు, తెలుగు వాళ్ళు లేదు, తెలంగాణ లేదు, అందరూ కూడా యునైటెడ్గా ఈ రోజున సెలబ్రేట్ చేసుకోవటం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా బాగా జరిగింది చెప్పాలంటేను. ఇంకా ఇలాగే యునైటెడ్గా యూనిటీగా ఎప్పుడు కూడా ఇలానే అన్ని ఈవెంట్స్ జరగాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. న్యూజెర్సీ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ అమెరికా తరఫున ఆర్గనైజేషన్ వాళ్ళు కానీ వాళ్ళు ఆర్గనైజింగ్ ఈవెంట్ కూడా చాలా చక్కగా నిర్వహించారు ఈ రోజున. మా ఫెలోస్ కానివ్వండి అందరూ చాలా బాగా వాళ్ళందరూ చాలా కృషి చేశారని చెప్పాలి. దే డిడ్ వెరీ మచ్ హార్డ్ వర్క్ అండి. వాళ్ళ హార్డ్ వర్క్ లేకుండా ఇంత బ్రహ్మాండంగా ఈరోజు ఈవెంట్ సక్సెస్ఫుల్గా రన్ అయ్యేది కాదు. సో అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసినందుకు వి బీన్ వెరీ గ్లాడ్ అండ్ దెన్ ఫార్చునేట్ అండి బీన్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. సో ఐ విష్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ గుడ్ లక్ టు మోదీ గవర్నమెంట్ అండి, న్యూలీ ఫామ్ చేస్తున్నటువంటి గవర్నమెంట్కి. అలాగే మా ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఆయనకి కూడా విషింగ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండ్ దెన్ గుడ్ లక్ ఫర్ టీమ్, ఎంటైర్ టీమ్ అండి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి విషింగ్ వెరీ వెరీ గుడ్ లక్ టు దెమ్ అండ్ దెన్ బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ అండి. నమస్తే, నేను కృష్ణారెడ్డి. ఇక్కడ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆర్గనైజేషన్ బీజేపీ లెడ్ ఎన్డీఏ విక్టరీకి మోర్ దెన్ 600 ఎన్ఆర్ఐస్ అటెండ్ అయినరు. అయితే ఇక్కడ మన థర్డ్ కాన్సిక్యూటివ్ టర్మ్గా మోదీజీ ఏదైతే గెలిచిండ్రో మోదీజీకి గవర్నమెంట్ రావడం అనేది చాలా విశేషం. అయితే ఇట్లాంటి సందర్భంలో ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఎడిసన్ న్యూజెర్సీలోనే కాకుండా ఈ దేశం మొత్తం మీద సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అయితే బీజేపీ ఇందులో ఈ విక్టరీలో సెలబ్రేషన్లో చేసుకోవడమే కాకుండా ఈ క్యాంపెయిన్లో కూడా చాలా పార్టిసిపేట్ చేసింది. మన చాయ్ పే చర్చలే కానివ్వండి, హోంవర్క్ చేయడమే కానివ్వండి, కార్ ర్యాలీసే కానివ్వండి, లేకుంటే మోదీ కా పరివార్ మార్చెసే కానివ్వండి, కాల్ క్యాంపెయిన్స్, సోషల్ మీడియా క్యాంపెయిన్స్, ఈ విధంగా కొన్ని థౌజండ్స్ ఆఫ్ వాలంటీర్స్
ఇక్కడ నుంచి మన క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసి విజయానికి హెల్ప్ చేసిండ్రు. సో ప్లస్ ఇక్కడ అంతా ఎన్ఆర్ఐస్కి ఏంటంటే మోదీజీ విజన్ ప్రకారం ఏంటంటే 2047 లోపల వరకు మన ఇండియాని ఒక డెవలప్ కంట్రీగా చేయాలని చెప్పేసి దాని దిశలోనే మన ఎన్ఆర్ఐస్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. జై మోడీజీ. జై మోడీ. నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబులా, న్యూజెర్సీ, అమెరికా. తెలంగాణ ఓఏబీజేపీ యుఎస్ఏ కన్వీనర్, ప్రెసిడెంట్ అమెరికాలో. ఇక్కడ ఈరోజు రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో మోడీ 3.0 ఎన్డీఏ లెడ్ బై బీజేపీ గవర్నమెంట్ అనే స్లోగన్ తోటి విక్టరీ సెలబ్రేషన్స్ ఈరోజు ఇక్కడ జరుపుకున్నాము. ఈ విక్టరీ సెలబ్రేషన్స్కి అన్ని రాష్ట్రాల వారు అందరూ ఇక్కడ వచ్చి సక్సెస్ఫుల్గా జరుపుకున్నాం. అందరం డ్యాన్సులు చేసుకుంటూ మోడీ గారికి విషెస్ చెప్తూ మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే అత్యధిక మెజారిటీ 2 టర్ములు సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసి 3వ టర్మ్ కూడా అత్యధిక మెజారిటీ లార్జెస్ట్ పార్టీ బీజేపీ ఎన్నికై ఎన్డీఏ భాగస్వామ్యంతో మరొకసారి మోడీ 3.0 మోడీ గారి ప్రభుత్వం 3వసారి ఎన్నికైనందుకు మేము చాలా ఆనందంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. అదేవిధంగా నేను తెలంగాణ చాప్టర్కి ఇక్కడ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో కన్వీనర్గా ఉంటూ అమెరికాలో సుమారు 28 రాష్ట్రాలలో ఏవైతే తెలంగాణ కమిటీస్ ఉన్నాయో వారందరికీ పాదాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు నా సహాయ సహకారాలు అందిస్తూ కాల్ క్యాంపెయిన్, చాయ్ పే చర్చ, గ్లోబల్ కాలథాన్, హోమాలు, తర్వాత కార్ ర్యాలీ, ఇవన్నీ కార్యక్రమాలు హిస్టారికల్ ప్లేసెస్ లైక్ టైమ్ స్క్వేరు, కాలిఫోర్నియాలో గోల్డెన్ బీచ్, టెక్సాస్లో స్టాచ్యూ ఆఫ్ గాంధీ, అన్ని చికాగో, డెట్రాయిట్, అన్ని ప్లేస్లలో హిస్టారికల్ ప్లేస్లలో చేస్తూ వీడియోస్ చేస్తూ మోడీ గారిని ఓటేయాలి, తెలంగాణలో వేయాలని చెప్పారు. తెలంగాణలో ఈరోజు 17 ఎంపీ స్థానాలకి 8 ఎంపీ స్థానాలు రావడం అంటే మేము చాలా ఆనందంగా ఉన్నాం. అందులో మా పాత్ర, ఎన్ఆర్ఐలో పాత్ర ఉండడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం. మేము సుమారు 12 జూమ్ కాల్స్ ప్రజెంట్ ఎంపీలో ఉన్నటువంటి వారితో మాట్లాడడం జరిగింది. 17 ఎంపీలకి అండ్ వీడియోస్ చేయడం జరిగింది. అందులో 8 గెలవడం మాకు చాలా ఆనందంగా కూడా ఉంది. ఇది అందరూ సోషల్ మీడియా టీం, కాల్ క్యాంపెయిన్ అందరూ యాక్టివ్గా చేయడము మరొకసారి అందరు ఎన్ఆర్ఐలకి, అందులో తెలుగు రాష్ట్రాల ఎన్ఆర్ఐల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు మనకు ఎన్డీఏ భాగస్వాములైనటువంటి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తూ సీఎంగా వారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామి అయినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా అత్యధిక మెజారిటీ, అత్యధిక సీట్లు తెచ్చి వారు ఎన్డీఏ బలపరిచారు. అందులో భాగంగా టీడీపీకి 16, బీజేపీకి 3, జనసేనకి 2 అంటే 21 ఎంపీ స్థానాలు, తెలంగాణలో తీసుకుంటే 8 ఎంపీ స్థానాలు. అంటే తెలుగు రాష్ట్రాల్లో 42 సీట్లకు కానీ మనకు 29 స్థానాలు ఎంపీ స్థానాలు వచ్చాయంటే తెలుగు రాష్ట్రాలలో బీజేపీ బలంగా ఉంది అనేది తెలియజేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ తెలంగాణలో 2028లో బీజేపీ గవర్నమెంట్ వస్తుందని, ఎందుకంటే 35% ఓటింగ్ పర్సెంట్ తోటి ఈరోజు 8 ఎంపీ స్థానాలు గెలిచామంటే మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది తెలంగాణలో కూడా బీజేపీ ఫామ్ చేస్తుంది. అందులో ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడానికి ఎన్ఆర్ఐల పాత్ర ఎంత ఉందో ఈరోజు బీజేపీ గవర్నమెంట్ రావడానికి, బీజేపీ ఎంపీ స్థానాలు రావడానికి కూడా అంతే జాగ్రత్తగా, అంతే ఉత్సాహంతో పనిచేస్తున్నామని తెలియజేయడానికి నేను చాలా సంతోషం వ్యక్తున్నాను. మా ఓఏబీజేపీ ప్రెసిడెంట్ డాక్టర్ అడప ప్రసాద్ గారు, మా పాస్ట్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి అనుగుల గారు, ఆల్ సీనియర్ టీమ్ వాసుదేవ్ పటేల్ గారు అండ్ విజయ్ చౌతాలా గారు అండ్ పవన్ కుమార్ రెడ్డి మాకు కన్వీనర్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో కూడా బాగా జరిగింది. వారందరికీ మరొక్కసారి అందరికీ పేరు పేరున మిగతా దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కూడా తెలంగాణ కోసం పాటుపడిన వాళ్ళకి మరొక్కసారి బీజేపీ ఇంత సక్సెస్ఫుల్ రావడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ సోషల్ మీడియా టీమ్. మా వాలంటీర్స్ ఎస్పెషల్గా న్యూజెర్సీలో ఉన్నటువంటి వాళ్ళు సంతోష్ రెడ్డి కోరం, మధుకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి అండ్ ప్రదీప్ కట్ట అండ్ మిగతా గోపి అన్న సముద్రాల, ఇక్కడ నాగమహేందర్ అన్న, సుమ గారు అండ్ ప్రేమ్ అండ్ ఆల్ మెంబర్స్, ఇక్కడ చాలామంది, వంశీ ఎంజాల, చాలామంది యాక్టివ్ కార్యకర్తలు కూడా ఎంతో ముందుండి పనిచేశారు. వారు పనిచేయడం వల్ల నాకు కూడా వర్క్ ఈజీ అయిందని చెప్పడానికి సంతోషంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భారత్ మాతా की जय. जय तेलंगाना. जय हिंद. भारत माता की जय. भारत माता की वंदे वंदे